కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ర్యాలీలు చేపట్టారు. వైసీపీ ఇన్ఛార్జ్ ఆదిమూలపు సతీష్ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు నాయుడు పెద్ద సినిమా చూపించడం తప్ప ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం లేదని అన్నారు. భారత రాజ్యాంగం అమలు చేస్తున్నారా లేక రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారా అని ఎద్దేవా చేశారు. సినిమా చూపించడానికి తయారైనాడు తప్ప ఏ రోజు కూడా ప్రజల సంక్షేమాన్ని పట్టింది లేదు. ఈ రోజు ఇక్కడ అంబేద్కర్ విగ్రహం ముందు మేము చంద్రబాబును ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ భారతదేశ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా? ఏదైనా ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయంటే వారి సంక్షేమ పథకాలు అందజేయకుండా ప్రజలను మోసం చేసిన మనోభావాల మీద మరి మేమెన్ని కేసులు పెట్టాలా? ఏమన్నా వాళ్ళని తిడితే ప్రశ్నిస్తే కేసులు, మనోభావాలు దెబ్బతిన్నాయని కేసులు. కొత్త సంస్కృతిని తెరదీశారు. ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్, ఇంకో స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్లు తిప్పుతున్నారు. ఈ సందర్భంగా కూటమి నాయకులకు మేము ఇక్కడి నుంచి పిలుపునిస్తున్నాం.